హాయ్ స్టూడెంట్స్, ఏపీఎస్సీ గ్రూప్ 1 కానవచ్చు, గ్రూప్ 2 కానవచ్చు. బుక్స్ యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే కరెక్ట్ బుక్స్ చేతిలో ఉంటాయో వాళ్ళ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కార్తికేస్ అకాడమీ అటు బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో హై క్వాలిటీ ఆఫ్ బుక్స్ అయితే రెడీ చేసామండి. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనం ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో తెలుగు మీడియం బుక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. నేను మీకు ఇండెక్స్ అయితే చదవడం చెప్తున్నాను. ఇండెక్స్లో ఉన్నటువంటి ప్రధాన సబ్జెక్ట్స్ ఏంటని మనకు అనిపిస్తుంది. సో దీంట్లో మనకి 1 నుంచి 30th వరకు కూడా టాపిక్స్ కనిపిస్తున్నాయి. నేను స్పీడ్గా కవర్ చేస్తాను. ఫస్ట్ భారత రాజ్యాంగం మరియు పరిచయము, రెండవది భారత రాజ్యాంగ పరిణామ క్రమము, మూడవది భారత రాజ్యాంగ పరిషత్తు, నాలుగవది భారతదేశ చిహ్నాలు, 5 భారత రాజ్యాంగ స్వభావము, 6 భారత రాజ్యాంగ సమాఖ్య వ్యవస్థ స్వభావము, తర్వాత రాజ్యాంగ ప్రవేశిక, తర్వాత షెడ్యూల్స్, భాగాలు మరియు ప్రణాళికలు, రాజ్య విధాన ఆదేశక సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, భారత భూభాగము యూనియన్, పౌరసత్వము మరియు భారత రాజ్యాంగ సవరణలు, భారత సమాఖ్య వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, భారత సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వము, హైకోర్టు, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిపత్తి, దాని లక్షణాలు ఏ విధంగా మారాయి, రాజ్యాంగేతర సంస్థలు మరియు చట్టబద్ధ సంస్థల గురించి, స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి ఇవ్వడం జరిగింది. సహకార సంఘాలు, భారత రాజ్యాంగ నూతన సవరణలు, రాజకీయ పార్టీలు, ఎన్నికలు, సంక్షేమ యంత్రాంగము మరియు జవాబుదారీ విధానము మరియు భారతీయ అధికారిక భాషలు. ఇలా దాదాపుగా మనకి 13th టాపిక్స్ అయితే కవర్ చేసామండి. అండ్ బుక్ కూడా చాలా క్రిప్సీగా, చాలా నీట్గా ప్రతి టాపిక్ వెనకాల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా తయారు చేయడం జరిగింది. మీకు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ జనరల్గా లక్ష్మీకాంత్ అనే బుక్ రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే తెలుగు మీడియంలో కూడా చాలా బుక్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. బట్ ఇవన్నీ బాగా బల్కియెస్ట్ బుక్స్ కాబట్టి మీ ప్రిపరేషన్ తగ్గట్టుగా సరిపోయే విధంగా చాలా చిన్న పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. బట్ ఎక్కడ కంటెంట్ వైజ్ కాంప్రమైజ్ కాలేదు. మీకు డెఫినెట్గా చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఈ బుక్ సాఫ్ట్ కాపీ కావాలి అనుకుంటే